ఫ్రెండ్స్, నేను ఈరోజు మన ఛానల్ గురించి మన ఛానల్కి నేను క్యాబేజ్ కూర వండుతున్నాను. సో ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. నేను ముందుగా పొయ్యి, తర్వాత గిన్నె, ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. హీట్ కావద్దా గిన్నె? గిన్నె హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం. మనం కిచెన్ అంతా రచ్చ రచ్చ. ఓకే, మా చెల్లెని చూపిస్తాను. దా నేనే కనిపించిన ఇంకేముంది. నీ వాయిస్ కట్ చేస్తావా అట్లనే పెట్టుకుంటావా? అట్నే పెట్టుకుంటా, నా వయసే కదా. సో నేను ఇది 1 టేబుల్ స్పూన్ అనుకోండి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను. సో క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఎక్కువగానే పడుతుంది ఆయిల్. సో ఆయిల్ వేడెక్కింది. జీలకర్ర దోలాడుతున్నాను, ఎందుకంటే నిన్ననే వచ్చాను మా అమ్మోళ్ళ ఇంటికి, ఎక్కడుందో తెలియదు కాబట్టి జీలకర్ర దోలాడుతున్నాను. అలా సాయం చేస్తాను. సో నాకు జీలకర్ర డబ్బా దొరికింది, నేను ఇందులో జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడెక్కింది. కర్రీ మంచిగా ఆయిల్ వేడెక్కింది. ఇందులో ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను. ఒకటే ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాను. గంట ఇది. సో ఉల్లిగడ్డ వేసుకోగానే పసుపు, కొంచెం పసుపు వేసుకోవాలి. నువ్వు ఊపిస్తలేదా? తర్వాత వెనక్కి సో ఆనియన్ మనకి ఎర్రగా అయిపోయింది. ఇప్పుడు క్యాబేజ్ వేసుకుందాం. అల్లం పేస్ట్ వేయాలి. నేను క్యాబేజ్ ఉడకబెట్టి పెట్టుకున్నాను, కట్ చేసుకుని. కొంతమంది అలా కూడా వేస్తారు, కానీ నాకు ఇలా చేస్తే టేస్ట్ అనిపించింది కాబట్టి నేను ఇలానే వండుతాను. నా స్టైల్ నాది అనమాట. 1 స్పూన్ అల్లం వేసుకున్నాను. అల్లం అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇలా కలిపేస్తాను. సిమ్లో పెట్టేసుకొని తర్వాత చెప్పాను కదా నేను క్యాబేజ్ ఉడకబెట్టి పెట్టుకున్నానని, ఇలా ఉడికించి పెట్టుకోవాలి. నీట్గా వస్తున్నా అసలు వీడియో నీట్గా. సో ఉడికించి పెట్టుకున్న క్యాబేజీని ఇందులో వేసుకున్నాం. ఇది మగ్గేం తర్వాత పెట్టుకుందాం. ఒక మూత అందుకోవాలి. సో ఇది సిమ్లో పెట్టుకొని, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకుందాం. సో సిమ్లో పెట్టాను కదా వెళ్ళాక, ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. సో గుడ్డ లేక నాకు వాడాల్సిస్తుంది. సో ఇది అయింది. సో ఇది పుదీనా, కొద్దిగా పుదీనా వేసుకోండి. తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇవన్నీ తాలింపులో వేసుకుంటే బాగుండేది, కానీ నాకు దొరకక నేను కూర సగం అయ్యాక వేస్తున్నాను. మీరు తాలింపులో వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పుదీనా అనేది క్యాబేజ్ స్మెల్ రాకుండా భలే కవర్ చేస్తుంది, చాలా టేస్ట్ ఉంటుంది.
ఇక్కడ మా చెల్లె కొత్తిమీర కట్ చేస్తుంది. కట్ చేయగానే ఇందులో వేసేసుకుందాం. కొత్తిమీర దించే ముందు వేయాలి. సో ఇది మనకి ఇంకొక 5 minutes సిమ్లో పెట్టేసి ఇంకొక 5 minutes ఉడికించుకుందాం. కదా ఆ స్మెల్ మాకు వస్తుంది కర్రీలో. సో ఇలా చూడండి. సో ఇప్పుడు కారం ఇంకొక గడ్డ చేస్తాం. కారం వేసుకున్నాము. తర్వాత సరిపోతుంది, ఉప్పు తక్కువ అవుతుంది. మస్తు అవుతుంది. సో సరిపోలేట్టు అనిపించింది, కొంచెం ఇంకొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను. సో ఏంటంటే ఫ్రై చాలా బాగుంటుంది. సో చారు ఉంటే ఇంకా బాగుంటుంది అన్నట్టు. సో ఇది మనం దీంట్లో మనం వాటర్ యాడ్ చేయట్లేదు కాబట్టి దీన్ని సిమ్లో ఉడికిచ్చేస్తే ఇంకా అయిపోయినట్టే. నేను ఇందులో కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర, ధనియా పౌడర్ కట్ చేస్తారు. కొంచెం ఉడికింది కదా, కొంచెం ధనియా పౌడర్ పెట్టాలి. ఉతుకోకు, వీడియోలో పడుతుంది. కలిపేసుకుంటాను. సిమ్లో పెట్టి ఇప్పుడు అయింది. ఒకసారి చూసుకున్నాం. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది. సో మన కర్రీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర, సో కర్రీ అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, A1 కిచెన్ అండ్ బ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసిన నోటిఫికేషన్ మీకు వీడియో ద్వారా వస్తుంది. నేను చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.